బంగారం వెండితో కట్టిన కోటలు మనకంటే వేల రెట్లు అడ్వాన్స్ టెక్నాలజీతో దేవతల్లాంటి మనుషులు జీవించే ఒక అద్భుతమైన నగరం కేవలం ఒక రాత్రిలో సముద్రం అడుగున మునిగిపోయింది. వేల ఏళ్లుగా శాస్త్రవేత్తలు సముద్రాలను జల్లెడ పడుతున్నా దొరకని అట్లాంటిస్ నగరం నిజంగా ఉందా లేదా అదొక కల్పన? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నెల్లూరు సిటీ వైబ్స్. ఈరోజు మన చరిత్రలో అత్యంత ఆసక్తికరమైన వందల ఏళ్ల చరిత్ర గల ఎవరికీ అంతు చిక్కని ది లాస్ట్ సిటీ ఆఫ్ అట్లాంటిస్ మిస్టరీ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం. వీడియో చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. అట్లాంటిస్ నగరం గురించి ప్రపంచానికి మొదటిసారి చెప్పింది ప్లేటో అనే గ్రీకు తత్వవేత్త. సుమారు 2300 సంవత్సరాల క్రితం ఆయన రాసిన పుస్తకాల్లో దీన్ని ప్రస్తావన ఉంది. అట్లాంటిస్ అనేది ఒక పెద్ద ద్వీపం అని, అక్కడ ప్రజలు చాలా సంపన్నులని, వాళ్ళ దగ్గర ఎవరికీ తెలియనంత ఒక పవర్ఫుల్ ఎనర్జీ స్టోర్ ఉందని ఆయన చెప్పారు. అంతటి అద్భుతమైన సామ్రాజ్యం సడన్ గా ఏమైపోయింది? ప్లేటో చెప్పిన దాని ప్రకారం అట్లాంటిస్ ప్రజలు తమకున్న పవర్స్ తో అహంకారంగా మారి పక్క దేశాల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. అప్పుడే దేవుడు కోపం వచ్చి భూకంపాలు, సునామీలు సృష్టించారని, కేవలం ఒక్క పగలు ఒక్క రాత్రిలో ఆ ద్వీపం మొత్తం సముద్రంలో అడుగున పూర్తిగా మునిగిపోయిందని ఒక కథ ప్రకారం ఉంది. మరో విషయం ఏంటంటే అది కేవలం ఒక కథ మాత్రమే అని కొందరు కొట్టిపడేసిన ఆర్కియాలజిస్టులు మాత్రం ఇప్పటికీ అట్లాంటిస్ కోసం వెతుకుతూ ఉన్నారని, కొంతమంది ఇది స్పెయిన్ దగ్గర ఉందని, మరికొందరు ఆఫ్రికా ఎడారిలో ఉన్న ఐ ఆఫ్ ది సహారా అనే అట్లాంటిస్ నగరం అని వాదిస్తుంటారు. అట్లాంటిస్ టెక్నాలజీతో ఈజిప్ట్ పిరమిడ్లు కూడా కట్టారని ఇంకొక థియరీ కూడా ఉంది. ఏది ఏమైనా సముద్ర గర్భంలో ఇంకా మనం కనిపెట్టని రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. ఒకవేళ భవిష్యత్తులో నిజంగా అట్లాంటిస్ నగరం బయటపడితే మన చరిత్రే మారిపోవచ్చు. ఈ అట్లాంటిస్ నగరం నిజంగానే ఉందని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్ సెక్షన్ లో మీరు కామెంట్ చేసేయండి. ఈ మిస్టరీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ గ్లోబల్ మిస్టరీస్ కోసం మన నెల్లూరు సిటీ వైబ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.